ఒక ఊరు ఉంది. అక్కడ ఇళ్లకు తలుపులు లేవు, తాళాలు లేవు. అయినా దొంగతనం ఏమాత్రం జరగదు. ఇది ఊహ కాదు, నిజం. ఇది మహారాష్ట్రలో ఉన్న శని సిగ్నాపూర్ అనే గ్రామం గురించి. ఒకసారి పానస్నాల అనే నది దగ్గర ఒక కరువు రాయి కనిపించింది. ఒక వ్యక్తి దాన్ని కర్రతో తాకగానే ఆ రాయికి నెక్కిరు వచ్చిందంటారు. అదే రాత్రి ఆ వ్యక్తికి శనిదేవుడు కలలో కనిపించి చెప్పారు, ఆ రాయి నేనే. దాన్ని ఏ ఆలయం లేకుండా గ్రామాల్లో ఉంచండి, మీ ఊరిని నేనే కాపాడుతాను అని. అప్పటినుంచే గ్రామస్తులు ఆ రాయిని శనిదేవుడుగా పూజించడం మొదలుపెట్టారు. ఈ సంఘటన తరువాత గ్రామస్తులు తలుపులు వేయడం మానేశారు. ఇళ్లకి తలుపులు లేవు, షాపులకి తాళాలు ఉండవు. అయితే ఆశ్చర్యం ఏమిటంటే బ్యాంకు కూడా తలుపులు లేకుండా పనిచేస్తుంది. 2011లో యూసీఓ బ్యాంక్ ఇక్కడ ఒక తాళం లేని బ్రాంచ్ను కూడా తెరిచింది. ఇక్కడి ప్రజలు నమ్మేది ఏంటంటే ఎవరైనా దొంగతనం చేస్తే శనిదేవుడు శిక్షిస్తాడని. ఆ శిక్ష చిన్నది కాదు, 7.5 సంవత్సరాల దురదృష్టం, అంధత్వం లేదా మానసిక వ్యాధి అంటారు. అందుకే ఇక్కడ ఎవరు దొంగతనాల వైపు ఆలోచించరు కూడా. తలుపులు లేకపోయినా ఇక్కడ ప్రజలు భద్రతా విశ్వాసంతో నడుస్తుంది. భౌతిక భద్రత కంటే దేవుడిపై ఉన్న నమ్మకమే ముఖ్యమని వారు భావిస్తారు. శని సిగ్నాపూర్ ఒక సాధారణ గ్రామం కాదు. ఇది భక్తి, భయభక్తి మరియు సాంప్రదాయం కలిసి ఉన్న ప్రత్యేక స్థలం. ఇప్పటికీ మార్పులు వచ్చినా ఈ ఊరు తమ సాంప్రదాయాన్ని అలాగే కొనసాగిస్తుంది. ఇది నిజంగా శనిదేవుడి రక్షణ వల్ల లేక ప్రజల నిబద్ధత వల్ల? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.